చాలా సార్లు దేవుడు నాకు సహాయం చేయట్లేదు. దేవుడు నాకు ఏమి గూడా ఆశీర్వాదం ఇవ్వట్లేదు అని బాధపడతా ఉంటాం కదా! రీసెంట్‌గా మా ఫ్యామిలీలో మా రిలేటివ్స్, వెరీ క్లోజ్ రిలేటివ్స్ దగ్గర జరిగిన ఒక చిన్న టెస్టిమనీ మీకు షేర్ చేస్తాను. మా మమ్మీ వాళ్ళ సొంత చెల్లెలు. తను ఎంఎస్‌సి బీఈడీ చేసింది. 2009 నుంచో, 10 నుంచో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తానే ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా కూడా ఎగ్జామ్ రాస్తది. టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతది కానీ డీఎస్సీ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్‌కొచ్చేసరికి ఒక 1, 2 మార్క్స్ లేకపోతే ఒక 5 మార్క్స్‌లో తను ఛాన్స్ మిస్ అయిపోతా ఉంటది. అయితే అప్పుడప్పుడు మా మమ్మీకి కాల్ చేసి అనేదంట, "అక్క దేవుడు నాకెందుకు సహాయం చేయట్లేదు? దేవుడు నన్నెందుకు వదిలేసాడు? నాకెందుకు ఇలా జరుగుతుందనంటే" మా మమ్మీ "పర్లేదు. దేవుడు సహాయం చేస్తాడు. తగిన సమయంలో ఆశీర్వదిస్తాడని" చెప్పి ఎంకరేజ్ చేసేదంట. అయితే రీసెంట్‌గా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఒక స్కూల్‌లో ఒక నోటిఫికేషన్ పడింది. దానికి ఎగ్జామ్ రాసిందంట. మొన్న జూన్‌లో ఆ రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో 10 మెంబర్స్ క్వాలిఫై అయ్యారంట. ఆ 10 మెంబర్స్‌లో ఇద్దరు అన్నారంట, "మేము రాలేమండి. మేము అంత దూరం వచ్చి మేము జాబ్ చేయలేం. మాకొద్దు" అని చెప్పి బ్యాకౌట్ అయిపోతే 11థ్, 12థ్ క్యాండిడేట్స్‌ని ముందుకి పుష్ చేస్తే ఆ ఇద్దరిలో మా పిన్ని ఒకరు. తనకి ఆ జాబ్ ఇచ్చారు. అయితే అది గవర్నమెంట్ జాబ్ కాదండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. అందుకే కదా రోమిలకు రాసిన పత్రిక 8దో అధ్యాయం 28దో వచనంలో ఇలా రాయబడుతుంది. దేవుణ్ణి ప్రేమించి వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఆ రోజు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ దేవుడు ఇచ్చింటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో తనకి పోస్టింగ్ వచ్చేది కాదు. గవర్నమెంట్ జాబ్ తోనే సరిపెట్టుకునేది. కానీ దేవుడు తన జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్ రాలేదేమో. మనం కూడా మన జీవితంలో ఒకటి రాలేదు అనంటే దేవుడు ఇంకా బెస్ట్ నీ కొరకు సిద్ధం చేశాడని. నీ జీవితంలో ఒకటి జరగలేదు అనంటే ఇంకా బెస్ట్ ఏదో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని. అంతేకాని దేవుడు నాకు ఎందుకు చేయట్లేదు, నా జీవితంలో దేవుడి మేలెందుకు చేయట్లేదు అనంటే ఒక ఇంకా గొప్ప ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా పెద్ద పొజిషన్ లో నువ్వు ఉండాలని దేవుని యొక్క కోరిక, ఆయన ప్రణాళిక. కాబట్టి చాలా సార్లు బాధపడుతూ ఉంటాం. ఎందుకు నా జీవితంలో దేవుడి కార్యం చేయట్లేదని అనుకుంటాం కానీ, ఈరోజు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు అడిగిన దానికంటే కూడా ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలని ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అయితే అది కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కొంచెం సమయం పట్టొచ్చు. శ్రేష్టమైనవి ఎప్పుడూ కూడా కొంత ఆలస్యంగానే వస్తాయండి. కాబట్టి నీ జీవితంలో నువ్వు అడిగింది జరగలేదంటే, నువ్వు ఊహించనిది దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడని అర్థం. కృంగిపోవద్దు. ఇలాంటి టెస్టిమోనియే ఇంకొకటి ఉంది. అది నెక్స్ట్ వీడియోలో వస్తది. కృంగిపోకుండా యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్.